వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎలిజా. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో చంద్ర కళ్యాణ మండపంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రాష్ట్రమంతా ప్రవేశపెట్టారని, వారికి ఉచితంగా మందులు, ఏ వ్యాధులు ఉన్న వ్యాధులకు సంబంధించిన డాక్టర్లతో క్యాంపులో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న, వైసీపీ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, జిల్లా వైసీపీ యూత్ విభాగం అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్, వైసీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న, కౌన్సిలర్ కిషోర్, ఉగ్గం ప్రసాద్, గూడపాటి రాధాకృష్ణ, డాక్టర్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ పుష్పరాజ్ భవానీ ప్రసాద్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ సురక్ష కార్యక్రమం చేపట్టకపోయినా ఖచ్చితంగా ఏదైతే ఈరోజు పేషెంట్లకి మందులు ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మందులు వారికి పూర్తిగా నయమయ్యే వరకు కూడా ప్రతి నెల ఉచితంగా సప్లై చేయబడతాయనేది దీంట్లో ఒక సిల్వర్ లైన్. అది ఖచ్చితంగా అందరూ గుర్తించాలని మనం చేస్తాం. అందరికి ఏమో కొంచెం అనుకోండి. ప్రజలందరికీ నా నమస్కారం. ఆరోగ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. విద్యకి ఆరోగ్యానికి ఇచ్చారు. ప్రతి పేదవాడు కూడాను లక్షాధికారులు అవ్వాలని అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు. చెప్పారంటే చేస్తారు, చేస్తేనే చెప్తారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని, మన ఎమ్మెల్యే గారిని మనందరం కూడా మళ్ళీ గెలిపించుకుని ఎమ్మెల్యే గారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే చెప్పారు, ప్రజల యొక్క ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తితో ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం పరిరక్షించడానికి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని ఆ రోజే చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాలంటీరు ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క ఆరోగ్య విషయాలు తెలుసుకొని వారి యొక్క ఇంటి వద్దనే గతంలో పరీక్షలు నిర్వహించి, ఆ పరీక్షలు నిర్వహించిన వారికి ఇక్కడ డాక్టర్లతోటి వైద్యం చేయించి, అదేవిధంగా మందులు ఇప్పించి వారిని పంపించడం జరిగింది. తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలకు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి రెఫర్ చేయడం కానివ్వండి, వాళ్ళకు ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేసి ఎన్ని హాస్పిటల్స్లో ఈ వైద్య సౌకర్యం ఉంది, ఎంత అమౌంట్ ఉంది అని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా 25 లక్షల రూపాయలకు ఎన్హాన్స్ చేసి ఆరోగ్యశ్రీ, అంటే ప్రజలకు ఆరోగ్యం బాగలేకపోతే అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి డాక్టర్లకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మన ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మనం ఇది 2వ విడత చేసుకుంటా ఉన్నాం. దీని గురించి మనందరికీ కూడా తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా దీని గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ కార్యక్రమంలో
మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మళ్ళీ రెండో విడత ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అని మనందరం కూడా గుర్తించాలి. ఇందాక కమిషనర్ గారు చెప్పినట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది ఒక విప్లవం జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో, ఆరోగ్య విప్లవం. ఇంతకుముందు మన భారతదేశం అనేక రకాలైనటువంటి విప్లవాలను చూసింది. హరిత విప్లవం చూసాం మనం. హరిత విప్లవం అంటే తెలుసా? హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే పంటలు ఎక్కువగా పండించేదానికి, వరి ఎక్కువగా పండించేదానికి, గోధుమలు ఎక్కువగా పండించేదానికి, మనం తినే ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పండించేదానికి హరిత విప్లవం జరిగింది. అలాగే వైట్ రెవల్యూషన్ కూడా జరిగింది. వైట్ రెవల్యూషన్ తెలిసి ఎవరికన్నా? వైట్ రెవల్యూషన్ అంటే పాలు. ఒకప్పుడు మనం ఎక్కడికన్నా ఎవరి దగ్గర బర్రెలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజున పాలు అనేవి నీళ్లు ఏ రకంగా అయితే మనకు దొరుకుతూ ఉన్నాయో అదే రకంగా పాలు కూడా దొరుకుతూ ఉన్నాయి. దాన్ని కూడా మరి మన భారతదేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఎంతో శ్రమపడి వైట్ రెవల్యూషన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో పాలుకి కొదువు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆరోగ్య విప్లవం, హెల్త్ రెవల్యూషన్. ఈ హెల్త్ రెవల్యూషన్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థులు, బాలికలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన. ఈ ఆరోగ్య విప్లవం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. దీనికి కూడా నిజంగా మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు. ఇది కేవలం మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉందంటే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం, మనకి గర్వకారణం అని మనందరం కూడా గుర్తించాలని మనవి చేస్తూ ఉన్నాం. గ్రీన్ రెవల్యూషన్ జరిగింది మన దేశంలో 2 చోట్ల, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి పంజాబ్. అలాగే గ్రీన్ రెవల్యూషన్ జరిగిన చోట్లే ఇప్పుడు మనకి హెల్త్ రెవల్యూషన్ జరుగుతూ ఉందంటే మనందరం కూడా సంతోషపడాలి. ఈ హెల్త్ రెవల్యూషన్లో భాగంగా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, మరి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగమై ప్రతి ఇంటికి వెళ్ళి వారు సర్వే చేసి ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఆరోగ్య అవసరాలు ఉన్నాయనేది తెలుసుకోవడం జరిగింది. విస్తృతంగా పరీక్షలు చేయడం జరిగింది. ఆ పరీక్షల ఆధారంగా మరి డాక్టర్లు వారిని పరిశీలించి వారికి కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.